హలో అండి, వెల్కమ్ టు చందు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈ రోజు మనం ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము. యాక్చువల్లీ నేను ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించలేదు, నేను మర్చిపోయాను వీడియో తీయడం. సో సగం నుంచి నాకు గుర్తొచ్చింది. సో నేను క్లారిటీగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, మీకు అర్థమవుతుంది. అర్థమైతే మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో చెప్పండి. మీకు ఒకవేళ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను మళ్ళీ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ నేను కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆల్రెడీ తయారు చేసుకున్న పేస్ట్ ని వేసాను. ఈ పేస్ట్ లో నేను ఉల్లిపాయలు, టమాటాలు, జీలకర్ర, ధనియాలు, రుచికి సరిపడే ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు క్వాంటిటీ మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. సో అలా వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకొక కడాయి తీసుకొని దాంట్లోని ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర వేసుకొని ఇలా కరివేపాకు వేసుకున్నాను. సో ఇక్కడ నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. ఫిష్ కి ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి, వీటితోని మాత్రమే ఈ 5 ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, వీటితో మాత్రమే మ్యారినేట్ చేసుకున్నానండి. మ్యారినేట్ చేసుకొని ఆల్మోస్ట్ 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. సో అలా పెట్టుకుంటే ఫిష్ కి బాగా ఉప్పు, కారం, పసుపు అనేవి బాగా పడతాయి అన్నమాట. సో ఆ తర్వాత ఇలా ఫ్రై చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకేమీ మీరు వేయాల్సిన అవసరం లేదు, కేవలం 5 ఇంగ్రీడియంట్స్. ఈ పేస్ట్ లోని నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఉల్లిపాయలు, టమాటాలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. సో వేసుకొని మిక్సీ చేసుకున్నాను. అంతకు మించి నేను ఇంకేమీ వేయలేదు. దీన్ని బాగా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేస్తున్నప్పుడే నేను కాస్త దాంట్లోని ఫిష్ మసాలా పొడిని కాస్త వేసుకున్నాను. అది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోక్కర్లేదు. అలానే చాలా బాగుంటుంది. ఇక ఫిషెస్ వేసుకున్నాను. మరోవైపు ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది. అది ఫ్లిప్ చేసుకుందాం, తిరగేసుకుంటే బాగా ఇంకో వైపు కూడా కాలుతుంది. సో ఫిష్ కర్రీలోని కాస్త వాటర్ వేసేసుకున్నాను. వాటర్ బాగా ఉడికిన తర్వాత ఇలా ఉంటుందండి. ఈ టైంలోని మీరు ఒక్కసారి ఉప్పు, కారం చూసుకోండి. మీకు కానీ తగినట్టు ఉన్నట్లయితే పర్వాలేదు, లేకపోతే కాస్త యాడ్ చేసుకుంటారు. సో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అంత రెడీగా ఉంది. చూసారు కదా, చాలా బాగుంది. ఎంత టేస్టీగా ఉందంటే చెప్పలేనమాట. ఇలాంటి ఫిష్ తెచ్చుకున్నప్పుడు సింపుల్ గా ఇలా చేసుకోవడంలో ఎంత టేస్ట్ వస్తుంది అంటే అంత టేస్ట్ వస్తుంది. సో మన కూర కూడా రెడీ అయిపోయింది కాబట్టి పైన కాస్త ధనియాల పొడి వేసేసుకున్నాను. ఇక కూర కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతి వీడియోలోని చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.